అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటుండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై, నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి, ఈ తోలు వాసన రాకూడదు, దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు. బాహ్యం. ఆంతరం ఏనుగు గజము జగము. కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి. జగ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని నేను లొంగదీయగలను, తోలు తీసి కట్టుకోగలను, మాయని నియంత్రించగలను, వహించగలను, నియంత్రించగలను, నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్పరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం.